అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ధ్రువుడు మొట్టమొదటి వసువు అయిన స్వయంభువుడికి అనంత అనే భార్య వల్ల ఉత్తానపాదుడు అనే కొడుకు కలిగాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య సునీతికి పుట్టినవాడు ధ్రువుడు. రెండవ భార్య అయిన సురుచి ఉత్తముడు అనే కొడుకును కన్నది. ఉత్తానపాదుడికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ఎక్కువ ఇష్టం. అందుచేత ఉత్తానపాదుడు ఆమె ఏమి చేసినా తప్పు పట్టేవాడు కాదు. ఒకసారి ధ్రువుడు వచ్చి తన తండ్రి తొడ మీద కూర్చున్నాడు. అది చూసి సురుచి వచ్చి, అలా కూర్చునే అర్హత నీకు లేదు, అది నా కొడుకు మాత్రమే ఉంది. అలా నీ తండ్రి తొడ మీద కూర్చోదలిచినట్లయితే నువ్వు నా గర్భవాసాన పుట్టి ఉండవలసింది. లే అని ధ్రువుణ్ణి ఉత్తానపాదుడి తొడ మీద నుంచి లాగేసింది. ఇలా చేసినందుకు ఉత్తానపాదుడు సురుచిని మందలించక ఆమె చేసిన పనిని ఆమోదించిన వాడిలాగా ఉండిపోయాడు. ధ్రువుడికి చాలా కోపం వచ్చింది. అతను వెళ్ళి తన తల్లితో జరిగిన సంగతి చెప్పాడు. కానీ భర్త అభిమానాన్ని సంపాదించటంలో ఆమె తన సవతితో పోటీ చెయ్యలేని నిస్సహాయురాలు. తన తండ్రి ఇంట తనకు స్థానం లేదని నిశ్చయించి ధ్రువుడు తల్లి అనుమతితో తపోవనానికి వెళ్ళాడు. అక్కడ అతను సప్తర్షులను కలుసుకొని వారి నుంచి తపస్సు చేసే విధం తెలుసుకొని విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశాడు. అతనికి విష్ణువు ప్రత్యక్షమై వరాలిచ్చాడు. తన కొడుకు విష్ణువు వల్ల వరాలు పొంది తిరిగి వచ్చాడని తెలియగానే ఉత్తానపాదుడు పరమానందభరితుడై ధ్రువుడికి రాజ్యాభిషేకం చేసి తాను తపస్సు చేసుకోబోయాడు. ఆ విధంగా ధ్రువుడు తన తండ్రికి తానే ముఖ్యమైన కొడుకు అనిపించుకున్నాడు. ఇతని తమ్ముడు ఉత్తముడు పెళ్లాడి తండ్రి వంశం నిలబెట్టక హిమాలయంలో వేటాడుతూ యక్షుల చేత చంపబడ్డాడు. ధ్రువుడు అందుకు అలిగి కుబేరుడి అలకాపురం మీద దాడి చేసి యక్షులను చంపసాగాడు. కుబేరుడు ధ్రువుడితో సంధి చేసుకొని యక్షుల వధ ఆపగలిగాడు. ధ్రువుడికి చాలామంది భార్యలు. వారి వల్ల అతను అనేక మంది కొడుకులను కని తన తండ్రి వంశాన్ని పెంపొందించాడు. ఇతని భార్యలలో ఒకతి ధన్య. ఆమెకు కలిగిన కొడుకు శిష్టుడు. సింసుమారుడనే రాజుకూతురు భ్రమి ధ్రువుడి భార్యలలో మరొకతే. ఆమె కుమారులు కల్పుడు వత్సరుడును. ధ్రువుడికి వాయువు కుమార్తె అయిన ఇల కూడా ఒక భార్య. ఆమెకు ఉత్కలుడు పుట్టాడు. శంభువు అనే మరొక భార్యకు భవ్యుడు శ్లిష్టి అనే కొడుకులు పుట్టారు. ఈ భార్యలు కాక ధ్రువుడికి మరొక విచిత్రమైన భార్య ఉండేది. ఆమె అతని నీడే. ఆ నీడను ధ్రువుడు స్త్రీని కమ్మనేసరికి అలాగే అయి అతన్ని పెళ్ళాడి 5 కొడుకులను కన్నదట. పూర్వజన్మలో ధ్రువుడు బ్రాహ్మణుడని, అతనికి ఒక రాజుతో స్నేహం ఉండేదని, ఆ కారణంగా అతను రాజ్యం ఏలాలనే కోరికతో ఈ జన్మలో క్షత్రియుడై పుట్టి ప్రజానురంజకంగా రాజ్యం ఏలాడని చెబుతారు. విష్ణువు అనుగ్రహంతో ధ్రువుడు నక్షత్రమై ఇప్పటికీ ఉత్తర దిశన ప్రకాశిస్తున్నాడు. విన్నారు కదా ధ్రువ నక్షత్రం ఎలా వచ్చిందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.